పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నైఫ్ని కొద్దిగా వేడి చేసి పై భాగాన బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. క్యాండిల్ సహాయంతో కానీ గ్యాస్ స్టవ్ పైన ఈ బ్రష్ని కొద్దిగా వేడి చూపించి కట్ చేసిన బ్రష్ ఉంది కదండి, దాన్ని ఇలా అడ్డంలో పెట్టేసేయండి. కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి స్టిక్నెస్ అవుతుంది. ఎంత గట్టిగా లాగినా కానీ ఈ బ్రష్ అనేది అసలుకే రాదండి. ఈ ఒక్క బ్రష్ని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. పిల్లల యొక్క ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసినా కూడా సన్నటి డస్ట్ అనేవి ఈ నంబర్స్ మధ్యలో అస్సలకే వెళ్ళదండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో మనం క్లీన్ చేసామనుకోండి ఎంత డస్ట్ అయినా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్, కూలర్ రిమోట్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇదే బ్రష్ని ఉపయోగించి విండో మధ్యలో కానీ లేదా చివర్లో ఇలా సన్నటి డస్ట్ అనేది బయట నుంచి కానీ లోపటి నుంచి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఈ బ్రష్తో ఇలా అనేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అనేది పోతుంది. మనము క్లాత్ను పెట్టి క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ క్లాత్ను వాష్ చేయాలి, అలాంటి పని ఏది లేకుండా ఇలా సులువుగా విండో మొత్తాన్ని కూడా మనము 2 నిమిషాలలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రష్ తో స్విచ్ బోర్డ్స్ పైన పడ్డ డస్ట్ ని కానీ కొన్ని బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా ఉంటాయి, అలాంటి డిజైన్ మధ్యలో కూడా సన్నటి డస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఈ ఒక్క బ్రష్ తో ఇలా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్రష్ తోటే తులసి కోట ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. మరొక యూస్ఫుల్ అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్నంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్నంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు. చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఎలాంటి లిక్విడ్ని సర్ఫ్ను యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్తో ఉండే వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది. ఈ కోల్గేట్ వాటర్తో మనము ఇలా క్లాత్తో వాటర్నంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఈ డోర్ని ఇంతకుముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది. వాటర్ క్యాన్ ఉంది కదండి, ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, లోపట అంతా కూడా పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే వేయండి. సన్నుప్పు అస్సలకే వేయకూడదండి. రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి. చూసారు కదండి, ఇలా 2-3 టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి, వాటిని అన్నిటిని కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు. అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది, నీట్గా క్లీన్గా కనబడతాయి. రైస్ని 2-3 సార్లు వాటర్ వేసి కడుగుతాం కదండి, మొదట కడిగిన వాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాంట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది మిగిలిపోతుంది. దాన్ని పడేయకుండా సీజర్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా
రైస్ కడిగిన వాటర్ ఉంది కదండి, దాంట్లో కలిపేసి దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళే విధంగా కలిపేసేయండి. 2-3 మినిట్స్ తర్వాత కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి, ఈ రైస్ వాటర్లో నుంచి వాటిని తీసేయండి. ఇప్పుడు ఈ రైస్ వాటర్ని మనము స్టవ్ ఆన్ చేసేసి కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే కిచెన్ క్లాతులు కానీ కబోర్డ్స్ తుడిచే క్లాతులు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా మరుగుతున్న వాటర్లో వేసేయండి. మనం వేసిన క్లాతులన్నీ కూడా ఈ వాటర్లో ఇలా మునిగిన తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరిగినప్పుడే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఈ మసిగుడ్డలను మనము చేత్తో వాష్ చేయాల్సిన పని లేదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటాయి. ఇవి ఫ్రూట్స్ పైన నెట్ బ్యాగ్గా వస్తాయి కదండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ వీటిని కూడా మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన వేడి చేస్తున్నప్పుడు చేతికి వేడి తాకకుండా ఉండటానికి ఇలా గ్లౌజ్ మాదిరిగా వేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదంటే పిల్లలకి గ్లాస్లో హాట్ వాటర్ కానీ పాలు కానీ టీ కానీ ఇచ్చినప్పుడు గ్లాస్ పట్టుకోవడానికి వేడిగా ఉన్నప్పుడు ఈ నెట్ బ్యాగ్ని వేసేసి చేతికి ఇచ్చామనుకోండి, పిల్లలకి వేడి తాకకుండా ఈజీగా పట్టుకొని తాగగలుగుతారు. సోప్ని మనము ఇలా సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, వాటర్ పడి కరిగి సోప్ బాక్స్ అంతా ఇలా నీట్గా కాకుండా దానికి సబ్బు అనేది అతుక్కుపోతుంది కదండి. ఈ నెట్ బ్యాగ్ని కూడా ఈ సోప్ పెట్టే ప్లేస్లో పెట్టేసామనుకోండి, వాటర్ని త్వరగా పీల్చేస్తుంది. వాడిన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా మందంగా ఉన్న బ్యాంగిల్స్ కాకుండా సన్నగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని పెన్ క్యాప్స్ ఉన్న పెన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా బ్యాంగిల్కి పెట్టేసి ఏదైనా మేకుకు పెట్టేసామనుకోండి, ఇలాంటి పెన్స్ కోసం మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేదండి. ఏదైనా రాయడానికి ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. పడుకునే ముందు స్పెట్స్ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా బ్యాంగిల్కి పెట్టేసేయచ్చు. అట్టిపండు తిన్న తర్వాత దాని తొక్కను పడేస్తాం కదండి, దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. సమ్మర్లో వేడిగా ఉండటం వలన మన చేతులు కానీ ఫేస్ కానీ పొడి పొడిగా తయారవుతుందండి. ఇలా పొడిగా తయారు కాకుండా ఉండాలంటే పడేసే తొక్కను మనము ఇలా చేతుకు కానీ ఫేస్కి కానీ అప్లై చేసామనుకోండి, స్కిన్ అనేది మంచి గ్లో రావటమే కాకుండా పొడి బారకుండా కూడా ఉంటాయి. అట్టిపండు తొక్కను అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా చూసారు కదండి. మన ఇంట్లో షటిల్ బ్యాట్స్ యొక్క నెట్ అనేది పూర్తిగా పోయినప్పుడు కొన్ని రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఈ షటిల్ బ్యాట్ యొక్క పైభాగం నుంచే వేసేయండి. మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఎన్ని రబ్బర్ బ్యాండ్లైనా వేసుకోవచ్చు. ఈ షటిల్ బ్యాట్ని ఏదైనా హ్యాంగర్ కానీ ఇలాంటి చిన్న మేకుకు వేసేసామనుకోండి, ఈ రబ్బర్ బ్యాండ్ మధ్యలో టిక్ టాక్ పిన్స్ కానీ కీ చైన్స్ కానీ తాళాలు కానీ మీకు నచ్చినవి ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చండి. మాస్కులు కానీ లేదా పిల్లలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్ యొక్క బెల్టులు ఉంటాయి కదండి, అలాంటివైనా ఏవైనా పెట్టుకోవడానికి స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అన్నీ ఒకే దగ్గర ఉండటం వలన వెతకాల్సిన పని కూడా ఉండదు. సమ్మర్లో నిమ్మకాయల సీజన్ కాబట్టి రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనము కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు పూర్తిగా ఈ నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా ఏదైనా మేకుతో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కోసం పూర్తిగా నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా చిన్న హోల్ చేసి దాంట్లో మనకి కావలసినంత రసాన్ని తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా పాడవకుండా కూడా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.